గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలంతా నిన్న జరిగినటువంటి మొదటి భాగాన్ని బాగా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఈరోజు మిగిలినటువంటి పాఠ్యాంశము మరియు దానిలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రత్తగా చదివి నోట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ యాసిన్ సార్ అండ్ హిజ్ SYH గురు ఛానల్. वेलकम टू SYH गुरु ऑनलाइन एजुकेशन। हिंदी का प्रचार करना ही सच्ची देश सेवा है। द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धारा ओम पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धारा ओम पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रज के कण कण में तृण तृण को పులకావలి థర్. ఇక్కడ మనం అర్థాలు తీసుకున్నట్టయితే బూంద్ అంటే మనం ముందే అనుకున్నాం వర్షపు చినుకులు, వర్షపు బిందువులు అని. స్వర్ అంటే శబ్దము. రోమ్ అనగా వెంట్రుకలు. సిహర్ ఉఠతే అంటే కంపిస్తాయి. ఛూతే తాకితే. భీతర్ అంతర్ అంతరాళములు. धारा ओम पर धाराएं అంటే నీటి ధారలు. ఝరతి అంటే రాలుతాయి, పడుతాయి. ధరతి పర్ భూమి మీద. రజ్ అనగా దుమ్ము ధూళి. ఇక్కడ మనం అర్థం తీసుకున్నట్టయితే మట్టి. రజ్ అనగా మట్టి. కణ కణమే ప్రతి అణువులో. తృణ తృణకో గడ్డిపోచకు. పులకావలి థర్ పులకించిపోతాయి. ఇక్కడ చెబుతున్నారు కవి సుమిత్రానందన్ పంతజీ గారు. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. చెబుతున్నాడు ఇక్కడ రిమ్ఝిమ్ అంటే ఇక్కడ ఆ బూంద్, ఆ వర్షపు బిందువుల శబ్దాన్ని, ఆ సౌండ్ ని ఇక్కడ కవి గారు చెప్తున్నారు. రిమ్ఝిమ్ ఆ వర్షపు చినుకుల శబ్దము రిమ్ఝిమ్ అని ఉండొచ్చు. క్యా కుచ్ కహతే వేరే విధంగా కూడా ఉండొచ్చు. రోమ సిహర ఉఠతే ఛూతే వే భీతర్ అంతర్. ఎప్పుడైతే వర్షపు చినుకులు రిమ్ఝిమ్ అనే శబ్దముతో భూమి మీదకు పడుతాయో, ఆ భూమి మీద పడే వర్షపు చినుకులు తాకిన శరీరాలు ఏమైతాయంట? రోమ సిహర ఉఠతే
ఆ శరీరాలు పులకించిపోతాయి అంటున్నాడు. ఏ శరీరానికైతే వర్షపు చినుకులు తాకుతాయో ఆ శరీరాలు ఆనందంతో పులికించిపోతాయి. ధారా ఓం పర్ ధారాయే झरती धरती पर रज के कण कण में तृण तृण को पुलकावली थर रज के कण कण में तृण तृण को पुलकावली थर. అంటే మనం వర్ష సమయంలో చూసింటాం, ఆకాశం నుండి నీటి ధారలు జాలువారుతూ ఉంటాయి. అదే ఇక్కడ చెబుతున్నాడు, ధారా ఓం పర్ ధారాయే అంటే మేఘం నుండి ఒక్క నీటి ధార మాత్రమే భూమిపైకి పడుతుందా? కాదు కదా, చాలా వర్షం, చాలా నీళ్లు పైనుంచి పడతాయి కదా. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ ధారా ఓం పర్ ధారాయే, నీటి ధారలపై ధారలు అంటే చాలా నీరు. झरती धरती पर, झरతి అంటే మీ పైనుంచి పడుతుంది. ఎక్కడికి పడుతుంది? పైనుంచి భూమి మీదకి పడుతుంది. చెబుతున్నాడు భూమి మీదకు వర్షము పడితే రజకే కణ కణమే, రజ్ అంటే మీ భూమి, భూమి యొక్క ప్రతి అణువులో, కణ కణ్ అంటే మీ భూమి యొక్క ప్రతి అణువులో ఒక కొత్త శక్తి అనేది లభిస్తుంది అన్నమాట. ఒక కొత్త శక్తి లభిస్తుంది. ఈ భూమి పైన మొలకెత్తిన ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త శక్తిని ఈ వర్షపు నీరు అందజేస్తుంది అని ఇక్కడ కవి సుమిత్రానందన్ పంతజీ గారు చెప్పడం జరిగింది. పకడు వారికి ధార झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गाओ सावन, आवो रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन. ఇంకోసారి చూడండి. पकड़वारी की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन, आवो रे सब मुझे घेर कर गावो सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में సావన్ మను భావన్. ఈ 4 వాక్యాలలో మనం అర్థాలను తీసుకుంటే, పకడ్ అనగా పట్టుకో, వారి అంటే నీళ్లు, వారి అంటేనన్నా నీరు, వారికి ధార్ అంటే మీ నీటి ధారను, ఝూలు తాహై అంటే ఊగుతోంది, మేరా మన్ నా మనస్సు, ఆవోరే రండిరా, సబ్ అందరూ, ముజే ఘేర్ కర్ నన్ను చుట్టుముట్టి, గావో పాడండి, సావన్, సావన్ అనగా శ్రావణ మాసములో పాడే పాటలు, వాటిని సావన్ అంటాం, సావన్ కే గీత్ అంటాం. ఇంద్రధనుష్ ఇంద్రధనస్సు, ఝూలేమే ఊయలలో, ఝూలే ఊగుదాం, మిల్ సబ్ జన్ మనమంతా కలసి, ఫిర్ మళ్ళీ మళ్ళీ అంటే పలుమార్లు, ఆయే జీవన్ మే రావాలి మా జీవితంలోకి, సావన్ శ్రావణ మాసము, మన భావన్ మనస్సుకు హత్తుకునేది. ఇక్కడ సావన్ అనే పదం 2 సార్లు వచ్చింది.
రెండవ లైన్లో ఉండే సావన్ అనే పదానికి అర్థము శ్రావణ మాసములో పాడే పాటలు. నాలుగవ లైన్లో ఉండే సావన్ అనే పదానికి అర్థము శ్రావణ మాసము. ఏం చెప్తున్నారు ఇక్కడ? పకడ్వారీ కి ధార్ झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन అన్నాడు. అంటే పకడ్ వారీకి ధార్ ఝూలుతా హై మేరా మన్ అంటే మేరా మన్ నా మనస్సు ఖుషీకి మారే ఝూల్ రహా హై, నా మనస్సు ఆనందంతో ఊగుతోంది. కాబట్టి ఏమని అనిపిస్తుందంట మనస్సుకు? ఈ నీటి ధారలను అలాగే ఒడిసి పట్టుకుందామా అని ఆ మనస్సు ఆనందంతో ఊగుతోంది. రండి, ఆవోరే సబ్ ముజే ఘేరుకర్, రండి మనమంతా కలిసి గుంపుగా చేరి గావో సావన్, శ్రావణ మాసపు పాటలను పాడుదాం ఆనందంగా రండి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. మనం చూసింటాం వర్షాకాలంలో వర్షము పడిన తరువాత ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. మన కవి హృదయానికి ఆ ఇంద్రధనస్సు ఒక ఊయలలా కనిపించింది. చూడండి, చెబుతున్నాడు ఇక్కడ, ఇంద్రధనుష్ కే ఝూలే మే. ఆ ఇంద్రధనస్సు అనే ఊయలలో మనమంతా కలిసి ఊగుదాం రండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మను భావన్. ఇంకా ప్రతి ఒక్కరి మనస్సు ఏం కోరుకుంటోంది? ఈ శ్రావణ మాసము అనేది. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే, ఈ శ్రావణ మాసము మా జీవితంలోకి మళ్ళీ మళ్ళీ రావాలని అందరి మనస్సు కోరుకుంటూ ఉంది అనేసి ఇక్కడ కవి సుమిత్రానందన్ పంతజీ గారు చెప్పడం జరిగింది. బరస్తే బాదల్ అనే పాఠానికి సంబంధించిన గ్రామటికల్ వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ వ్యాకరణమునకు సంబంధించిన పదాలకు మనకు పబ్లిక్ ఎగ్జామ్లో 16 మార్కులు ఉంటాయి. కాబట్టి మనము ఈ లెసన్కు సంబంధించి దాదాపు 10 అంశాలను డిస్కస్ చేసాం. ఈ 10 అంశాలను మనము క్షుణ్ణంగా నేర్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో 1 మార్కు అంటే ఆ గ్రామటికల్ పాయింట్స్లో 1 మార్కు కూడా లాస్ కాకుండా మనం అన్ని మార్కులు మనము సాధించవచ్చు. సో మనము బరస్తే బాదల్ పాఠానికి సంబంధించి ఆల్రెడీ మనము అంతకుముందు 3 పీరియడ్లు చెప్పుకున్నాము. ఇది అంటే వీటిలో ఏంటంటే బరస్తే బాదల్ అనే పాఠంలో టెక్స్ట్ బుక్ అంశం ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ బుక్ అంశాలు అంటే మనకు 4 పద్యాలు ఉన్నాయి కదా, ఆ 4 పద్యాలలో కూడా ఉన్న ఉపసర్గులు ఏవి, తర్వాత ప్రత్యయులేవి, తత్సం తద్భవులు, తర్వాత విలోమ శబ్దు, సంధి, సమాస్, అనేక శబ్దం के लिए एक शब्द, ఈ విధంగా అన్ని వీటిలో డిస్కస్ చేయడం జరిగింది. సరే, మనము ఫస్ట్ స్లైడ్ చూద్దాం. ఈ పాఠంలోని పాఠ్య సంబంధి అతిరిక్త వ్యాకరణీయ శబ్ద అంటే యాక్చువల్గా ప్రతి పాఠానికి పాఠం చివర ఏం చేస్తాడంటే భాషాకి బాత్ అనేసి కొన్ని గ్రామర్ పాయింట్స్ డిస్కస్ చేస్తాడనమాట. మనం భాషాకి బాత్ను కూడా డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ భాషాకి బాత్లోని ఉండే అంశాలే కాకుండా ఈ పాఠంలో ఉన్న మొత్తం వ్యాకరణీయ పదాలు అంటే వ్యాకరణానికి సంబంధించిన పదాలన్నీ మనం ఏం చేస్తా ఉన్నామంటే మనము ఈ వీడియో ద్వారా వాటిని అన్నింటినీ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, చూద్దామా. ఫస్ట్ మనము తత్సం తద్భవ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. తత్సం అంటే మనకు తెలుసు కదా. ఫస్ట్ తత్సం అంటే ఏమి, తద్భవ్ అంటే ఏమి ఇది తెలుసుకుందాం. తత్సం అంటే ఏమి? ఏ పదాలైతే ఎటువంటి మార్పు లేకుండా సంస్కృత భాష నుండి స్వీకరించి హిందీ భాషలో వాడుతున్నామో అటువంటి పదాలను తత్సం అని అంటారు. ఓకేనా. ఏ పదాలైతే ఎటువంటి మార్పు లేకుండా సంస్కృత భాష నుండి తీసుకుని హిందీలో వాడుతున్నాము ఆ పదాలను ఏమంటామంటే తత్సం అంటాం.
ఇక తద్భవ అంటే అర్థం ఏమి? వీటిని కూడా ఈ పదాలు కూడా మనము సంస్కృతం నుండే తీసుకుంటాం. అయితే సంస్కృతం నుంచి తీసుకున్న తర్వాత వీటిని కొద్దిపాటి మార్పులతో ఏం చేస్తుంటామంటే హిందీ భాషలో వాడుతుంటాం. అటువంటి పదాలను ఏమంటామంటే తద్భవ్ అనేసి అంటాం. సరే, ఈ పాఠంలో అంటే మన ఈ బరస్తే బాధలు అనే పాఠంలో తత్సం తద్భవుకి సంబంధించిన పదాలు మనకు చాలానే ఉన్నాయి. సో దాదాపు మనకి ఎగ్జామ్లో ఎక్కువగా తత్సం తద్భవ్ టచ్ చేస్తే మనకు తత్సం తద్భవుకు సంబంధించిన పదాలకు సంబంధించిన పాఠాలు ఏంటంటే ఇలా బరస్తే బాధలు అని మనం చెప్పుకోవచ్చు. రెండవది భక్తి పద్, నీతి ఉదయ్, మ్యాక్సిమం వీటి నుంచే మనకు ఎగ్జామ్కి రావచ్చు. సరే, ఈ పాఠంలో ఉన్న తత్సం తద్భవ శబ్దాలు ఏదో పదాలేవో చూద్దాం. ఓకేనా? సరే, చూడండి, ఇక్కడ శ్రావణ్ అనే పదాన్ని వాడారు. శ్రావణ్ అనే పదము తత్సమ పదం అనమాట, తత్సమ వర్డ్. సో శ్రావణ్ అనే పదానికి తద్భవ రూపం ఏంటంటే సావన్. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, స్వప్న అని ఇచ్చాడు. స్వప్న అనేది తత్సం రూపం అనమాట. దానికి తద్భవ రూపం ఏంటంటే సపన. ఓకేనా? సూర్య అనేది తత్సం రూపం, సూరజ్ అనేది తద్భవ రూపం. యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే సూరజ్ అనే పదం ఇస్తాడు. సూరజ్ అనే పదం ఇచ్చేసి సూరజ్ అనే పదం ఇచ్చి ఏం చేస్తాడంటే ఇస్ శబ్ద కా తత్సం రూప్ పహచానియే అనేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. సూర్య, తర్వాత చాంద్, చంద్రమ అనేసి ఒక 3 ఆప్షన్లు ఇస్తాడు. దాంట్లో మనం రైట్ ఆప్షన్ ఏదో మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ మనము అలా ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్దాము. అయితే అలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే మనం స్లైడ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి జస్ట్ మనం పదాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? అది చూడండి, శ్రావణ్ అంటే ఫస్ట్ ఏ పదం అయితే ఉంటుందో అది తత్సం రూపం ఇచ్చాం ఫస్ట్. ఇక్కడ ఆ తత్సం రూపానికి తద్భవ రూపం ఏమి ఉంటుందో ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఓకేనా? తర్వాత చూడండి, అక్కడ తృణ అని ఉందన్నమాట. తృణ అంటే ఏమి? తృణకో పులకావలి థర్ అని ఉంటుంది చూడండి. తృణ్ అంటే అర్థం ఏమి? ఇక్కడ తృణ్ అనేది తత్సమ పదము. దానికి తద్భవ వర్డ్ ఏంటంటే తినక. ఓకేనా? తర్వాత బిందు అనే పదం ఉంది. బిందుకి తద్భవ రూపం ఏంటంటే బూంద్. ఓకేనా? మయూర్ అనేది తత్సం రూపం. మయూర్ అనేది తత్సం, దానికి తద్భవం ఏంటంటే మోర్. ఓకేనా? తర్వాత చూడండి, వర్ష అనే పదం ఉంది. వర్ష అనేది తత్సం రూపం, దానికి తద్భవ రూపం ఏంది? బరసాత్. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇచ్చాడు గణ్. గణ్ అంటే అర్థం ఏమి? సమూహ. గణ్కి తద్భవ రూపం ఏంటంటే సమూహ. వారి అనేది తత్సం రూపం, దానికి తద్భవం ఏమి? పాని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చంద్ర అది తత్సం రూపము, దానికి తద్భవ రూపం ఏంది? చాంద్. మనకి ఎగ్జాంపుల్ ఏం ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్సాత్ కే దిన్ చల్ రహే థే అంటాడు. బర్సాత్ కింద అండర్లైన్ చేస్తాడు. బర్సాత్ శబ్ద కా తత్సం రూప పహచాని అంటాడు. అర్థమైందా? ఆ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక మనము నెక్స్ట్ స్లైడ్లో వేరే వ్యాకరణాంశం గురించి చూద్దాం. ఇక వీటిలో మనము సంధి గురించి చూద్దాము. వీటిలో సంధికి సంబంధించిన ఒక పదం ఉందన్నమాట, పులకావలి. అది ఉంది కదా, పులకావలి థర్ అని. పులకావలి అనే పదము ఏ 2 పదాలతో కలిసి ఏర్పడిందంటే పులక్ ప్లస్ ఆవలి. ఏ పదాలతో ఏర్పడింది? పులక్ ప్లస్ ఆవలి. పులకావలి ఇది దీర్ఘ సంధి అవుతుందన్నమాట. సరే, యుగాంత్ ఇది మన సుమిత్రానందన్ పంత్ గారి యొక్క కవిత గ్రంథం పేరు యుగాంత్ అనేది. ఆ పదాన్ని కూడా మనము విడగొట్టడం జరిగింది. యుగ్ ప్లస్ అంత్ ఏమవుతుంది? యుగాంత్ అవుతుంది. అది కూడా దీర్ఘ సంధి. ఓకేనా? ప్రోత్సాహన్. ప్రోత్సాహన్ అనే పదం ఉందన్నమాట. ప్రోత్సాహన్ ఎలా విడగొట్టచ్చు అంటే మనము ప్ర ప్లస్ ఉత్సాహన్. ప్రోత్సాహన్ అంటే అది ఏ సంధి అవుతుంది? గుణ సంధి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ పాఠంలోని సమాస్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సమాస్కు సంబంధించిన పదాలు వీటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పదం ఉంది, వర్ష ఋతు. వర్ష ఋతు, వాటికి విగ్రహ వాక్యం ఏం రాయొచ్చు మనము? వర్షాకి ఋతు. ఏం రాయొచ్చు? వర్షాకి ఋతు. ఏ సమాసం అది? తత్పురుష సమాసం. ఎందుకు తత్పురుష సమాసం అంటే
ఇక్కడ చూడండి కీ అనే విభక్తి వచ్చింది. అంటే విగ్రహవాక్యంలో ఏమొచ్చింది? కీ అనే విభక్తి వచ్చింది. ఏ విగ్రహవాక్యంలో అయితే కా, కీ, కే తో పాటు సే అని వస్తుంది కదా, వాటిని ఏమంటామంటే తత్పురుష సమాస్ అనేసి అంటాం. అంటే విగ్రహవాక్యంలో ఏ విగ్రహవాక్యంలో అయితే కా, కీ, కేలు వస్తాయో వాటిని ఏమంటామంటే అది ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది. సరే, మళ్ళీ మనం సమాస్ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు దాని గురించి విస్తారంగా చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి పేడ్ పౌధే అనే ఒక పదం ఉంది. పేడ్ పౌధే. ఇక్కడ పేడ్ పౌధేని మనము అంటే పేడ్ పౌధే అంటే చెట్లు మొక్కలు అనేసి. ఇక్కడ మనం విగ్రహవాక్యం రాసాము పేడ్ ఔర్ పౌధే అంటే చెట్లు మరియు మొక్కలు. ఇక్కడ చూడండి కంజంక్షన్ వర్డ్ వచ్చింది ఔర్ అని. చూడండి అంటే విగ్రహవాక్యంలో ఔర్ లేదా యా వచ్చినప్పుడు, విగ్రహవాక్యంలో ఔర్ లేదా అక్కడ మధ్యలో పేడికి పౌధేకి మధ్యలో ఔర్ వచ్చింది కదా, అలా ఔర్ కాకుండా యా అని వస్తుంది కొన్ని సందర్భాల్లో. అలా పేడ్ యా పౌధే అట్లా మనం రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ సమాసం ఏమవుతుందంటే ద్వంద్వ సమాసం అవుతుంది. అంటే ఈ ద్వంద్వ సమాసం యొక్క సామాసిక పదం అంటే ఈ పేడ్ పౌధే అని ఉంది కదా, అది ఎట్లా ఉంటుందంటే దాంట్లో రెండు కూడా ఇవే ఉంటాయి అనమాట, సంజ్ఞాలే. సంజ్ఞ అంటే ఐ మీన్ నామవాచకాలే ఉంటాయి అనమాట. అంటే రెండు పదాలు కూడా నామవాచకాలే ఉంటాయి. ఆ రెండు పదాలను విడిగొడుతూ ఒక ఐఫోన్ ఉంటుంది అనమాట, గుడ్డి గుర్తు. ఇలా పదం మధ్యలో ఐఫోన్ ఉంటే దాదాపు అది ఏ సమాసం అయి ఉంటుందంటే ద్వంద్వ సమాసం అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ పేడ్ పౌధే ఏ సమాసము? ద్వంద్వ సమాసం. ఓకేనా? తర్వాత ఇక్కడ కణ్ కణ్ అని ఇచ్చాడు అనమాట. కణ్ కణ్ అంటే ప్రతి అణువు అని కదా అర్థము. ఇక్కడ హర్ కణ్, దానికి విగ్రహవాక్యం రాస్తే ఏమవుతుంది? హర్ కణ్ అంటాం అనమాట. ఇది అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం అంటే అర్థం ఏంటంటే నాన్న, మామూలుగా ఈ పదం ఉంది కదా కణ్ కణ్ అనే పదము. ఈ కణ్ కణ్ అనే పదానికి ఇక్కడ చూడండి ఈ పదం ఎటువంటి మార్పుకు లోను కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సామాసిక పదాలనే మనం గమనించండి. వర్ష ఋతు అని ఉంది నాన్న. ఋతు అనే పదానికి బహువచన రూపం ఉంది, ఋతు ఏ ఉందా లేదా? ఇక్కడ పేడ్ పౌధే అని ఉంది. పౌధే అనేది బహువచన రూపము, దానికి ఏకవచన రూపము పౌధా, అవునా లేదా? అంటే ఈ సామాసిక పదాలలో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఆ పదము ఉండే పదము లింగానికి కానీ లేకపోతే వచనానికి కానీ ఏదో ఒక ప్రభావానికిలో మారుతుందన్నమాట. కానీ అవ్యయీభావ సమాసానికి గుడ్డి గుర్తు ఏంటంటే ఈ అవ్యయీభావ సమాసం యొక్క సామాసిక పదము ఎటువంటి మార్పుకు లోను కాదు, అవునా లేదా? అంటే మనం ఆ పదాన్ని చూస్తానే ఆ పదం ఎటువంటి మార్పుకు లోను కాని పదం అయితే ఖచ్చితంగా మనం గుడ్డిగా ఏం చెప్పేయచ్చు అంటే అవ్యయీభావ సమాసం అనొచ్చు. ఇప్పుడు కణ్ కణ్ అనే పదం ఉంది. కణ్ కణ్ అనే పదానికి ఏమైనా వచనం మారుతుందా? మారదు కదా. ఈ విధంగా వచనానికి కానీ లింగానికి కానీ ఎటువంటి వాటికి ప్రభావంతో అది లోను కాదు, కాబట్టి అది అవ్యయీభావ సమాసం. తర్వాత ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ దానికి విగ్రహవాక్యం ఏం చెప్పొచ్చు? ఇంద్రకా ధనుష్. ఇక్కడ చూడండి విగ్రహవాక్యంలో ఏమొచ్చింది? కా వచ్చింది కదా, కాబట్టి అది తత్పురుష సమాసం. తర్వాత తృణ్ తృణ్ అంటే హర తృణ్ అంటే ప్రతి గడ్డిపోచు. ఇక్కడ చూడండి తృణ్ కూడా ఏమైనా మార్చడానికి మనం ప్రయత్నిద్దామా? తృణ్ కూడా చూడండి ఆ పదం కూడా ఎటువంటి మార్పుకు లోను కాదనమాట, కాబట్టి అది అవ్యయీభావ సమాసం. అవ్యయం అంటే ఏమి? ఎటువంటి మార్పుకు లోను కాని పదము. ఇక సమాసాలలో మనము ఒక పదాన్ని మర్చిపోయాము, ఆర్ధ సుఖ్. ఆర్ధ సుఖ్. ఆర్ధ సుఖ్ అంటే ఆర్ధ సే ఉత్పన్న సుఖ్. ఇది కర్మధారయ సమాసం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ మనము వచన్ గురించి చర్చించాం. అంటే ఈ పాఠంలో వచనకి సంబంధించిన పదాలు ఏమున్నాయి అంటే ఏకవచనం బహువచనానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాము. వచనం అంటే తెలుసు కదా, వచనంలో రకాలు మనకు రెండు ఉంటాయి, ఏకవచనం బహువచనము. సరే, హిందీలో ఏకవచనం మరియు బహువచనంలో మార్చడానికి చాలా రూల్స్ కూడా ఉన్నాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా మనము వచన అనే టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ పాఠంలో వచనకు సంబంధించిన పదాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఋతు అనే పదం ఉంది. ఋతుకి బహువచన రూపం ఏమంటే ఋతుయే. ఋతుకి బహువచన రూపం ఏమి? ఋతుయే. పౌధ అనే పదం ఉంది. పౌధ అనే పదానికి బహువచన రూపం ఏమంటే పౌధే. పక్షి అనే పదం ఉంది. పక్షి అనే పదానికి బహువచన రూపము పక్షి. పక్షికి పక్షిని ఎందుకు రాసామంటే అది జాతివాచక సంజ్ఞ అనమాట. అంటే ఆ పదము ఒక జాతి, ఆ పక్షి జాతి మొత్తాన్ని సూచిస్తుంది అనమాట. ఇలా జాతివాచక సంజ్ఞా పదాలకు ఏముంటుందంటే బహువచన రూపం అనేది
ఉండదు. ఈ రూల్స్ అన్ని మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఖుషి అనే పదం ఉంది. ఖుషికి బహువచన రూపం ఏమొచ్చింది? ఖుషియా అని వచ్చింది. బూంద్ అనే పదం ఉంది. బూంద్కి బహువచన రూపం ఏమొచ్చింది? బూందే. చూడండి ఇక్కడ చుక్కు కూడా ఉంది, అనునాసికం కూడా ఉంది, బూందే అని వచ్చింది. బిజలి అనే పదానికి బహువచన రూపం ఏమి? బిజలియా. ఓకేనా? తర్వాత సపనా అనే పదం ఉంది. సపనా అనే పదానికి బహువచన రూపం ఏమి? సపనే. ధారా అనే పదం ఉంది. ధారా అనే పదానికి బహువచన రూపం ఏమి? ధారాయే. ఓకేనా? ఝూలా అనే పదం ఉంది. ఝూలా అనే పదానికి బహువచన రూపం ఏమి? ఝూలే. ఇక్కడ చుక్క ఉంది. ఇక్కడ మనం గమనించినట్టయితే కొన్ని పదాలకు బహువచన రూపంలో కేవలం ఏత్వం మాత్రమే ఉంది. చూడండి, పౌధా, పౌధే, సపన, సపనే. అవునా? అట్లే ఏత్వం ఉన్న పదాలు ఇంకోటి చూద్దాం. బూంద్, బూందే అనునాసికం ఉంది. ఝూలా, ఝూలే అనునాసికం ఉంది. మనకు డౌట్ రావచ్చు, పౌధేకి అనునాసికం లేదు, బూందేకి అనునాసికం ఉంది. అనునాసికం అంటే చుక్క ఉంది చూడండి పైన ఏత్వం పక్కన. సపనేకి అనునాసికం లేదు, ఝూలేకి అనునాసికం ఉంది. ఎందుకు? దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటంటే ఒకవేళ పదాలు పుంలింగమై ఉండి అకారాంత పుంలింగ పదాలకు ఏమొస్తుందంటే ఏత్వం వస్తుందన్నమాట. వాటికి అనునాసికం రాదు. అదే స్త్రీలింగ అకారాంత ఆకారాంత ఏకవచన పదాలకు బహువచనంలో మార్చినప్పుడు ఏమొస్తుందంటే ఏత్వంతో పాటు ఏమొస్తుందంటే అనునాసికం కూడా వస్తుంది. ఇక్కడ ఇంకో రూల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఖుషి, ఖుషియా, బిజలి, బిజలియా అని ఉంది చూడండి. అంటే ఇది ఏ పదం అయితే గుడి కానీ గుడి దీర్ఘంతో కానీ అంతమవుతుందో ఆ పదానికి బహువచన రూపం ఏ విధంగా మారుతుందంటే, ఒకవేళ గుడి దీర్ఘంతో అంతమైన పదాలను ఆ గుడి దీర్ఘం గుడిగా మారి నెక్స్ట్ ఏమై యాడ్ అవుతుంది? యా అనేది యాడ్ అవుతుంది అనమాట. అవునా లేదా? ఈ విధంగా చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనము ఖచ్చితంగా నేర్చుకుందాం. అయితే ఈ పాఠానికి సంబంధించి వచనకు సంబంధించిన పదాలు ఇవి. ఓకేనా? రైట్. వీటిని అన్నిటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనము ఏ పదం వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాబట్టి మనము మీకోసము, మీ సౌలభ్యం కోసము ప్రతి పదాన్ని తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఈ వచన పదాలను ఒక్క నిమిషంలో చూసేశారు. కానీ వీటిని ప్రిపేర్ చేయాలంటే దాదాపు ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రిపేర్ చేయడము, టైప్ చేయడము, ఇలా ప్రజెంట్ చేయడము, ఈ విధంగా. ఓకేనా? కాబట్టి శ్రమను వృధా చేయకుండా మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము చూద్దాము. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ఇక్కడ లింగ్. ఈ పాఠంలో మనకు లింగ్కు సంబంధించి ఒక పదం ఉంది. మోర్ అనే పదం ఉంది. మోర్ అనేది పుంలింగం. మోర్ అనేది పుంలింగం. దానికి స్త్రీలింగం ఏమి? మోరని. ఓకేనా? ఇక ప్రత్యయ్. వీటి ప్రత్యయకి సంబంధించి ఏం పదాలు ఉన్నాయి? ప్యాసి అనే పదం ఉంది చూడండి. ప్యాసి అనే పదంలో ప్రత్యయ ఏమి? ఈ. ఓకేనా? ప్యాసి. ప్యాస్ అంటే అర్థం ఏమి? దప్పిక. ప్యాస్ అంటే అర్థం ఏమి? దప్పిక. ప్యాసి అంటే దప్పికతో కూడిన. ప్యాసి అంటే దప్పికతో కూడిన. అంటే ఏమి? దప్పిక అనే అర్థము గల పదము దప్పికతో కూడిన అనే అర్థము గల పదముగా మారడానికి కారణమైన ఒకే ఒక అక్షరం ఏమి? ఈ. చూడండి, ఇక్కడ ఈ అని ఎందుకు రాసాము? ఈ పదంలో ఏడన్నా మనకి ఈ కనిపిస్తుందా? మరి ఎందుకు రాసాము అంటే ఇక్కడ లాస్ట్లో ఈ ప్యాసీలో ఏముంది? గుడి దీర్ఘం ఉంది కదా. ఆ గుడి దీర్ఘాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఆ పదము ప్యాస్ అవుతుంది కదా. సో ఇక్కడ గుడి దీర్ఘం చేరడం వల్లే ఆ పదం యొక్క అర్థం మారిపోయింది. అవునా లేదా? ఆ గుడి దీర్ఘాన్ని తీసి మనం పక్కన రాస్తే ఎట్లా రాయాలా దాన్ని అంటే మనం ఈగా రాస్తాం. ఒకవేళ ఇక్కడ గుడి ఉండింటే ఏం రాసేవాళ్ళం? ఈ రాసేవాళ్ళం. ఒకవేళ అదే పదంలో చివరన దీర్ఘం ఉండింటే ఏం రాసేవాళ్ళము? ఆ రాసేవాళ్ళం. అవునా లేదా? ఈ విధంగా గుర్తుని బట్టి అంటే ఆ మాత్రాను బట్టి ఏం చేస్తామంటే ఆ అక్షరాన్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉన్నింది అనుకోండి, ఏం రాస్తాము? పక్కన అక్షరం ఐ అని రాస్తాం. అర్థమైందా? సరే, తర్వాత ఖుషి అనే పదం ఉంది. ఖుషి అనే పదములో ప్రత్యయం ఏమైందంటే ఈ. ఆల్రెడీ మనం ప్రత్యయ గురించి ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు. అవునా లేదా? ఒకవేళ వీడియో మీకు మీరు చూడనట్లయితే ఈ మన SYH గురు అనే ఛానల్లోనే ఉంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ ఉపసర్గకు సంబంధించిన వీడియోని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? తర్వాత ఈ లెసన్లో మనకు ఉపసర్గకు సంబంధించిన పదము ఒకటి ఉందన్నమాట, ఇంద్రధనుష్. ఏంటది? ఇంద్రధనుష్. వీటిలో ఉపసర్గ ఏంటంటే ఇంద్ర. ఓకేనా? ఉపసర్గ అంటే ఏమో ఆల్రెడీ మీకు
విపులంగా చెప్పాము. ఆల్రెడీ మీరు వీడియో కూడా చూసారనమాట. సరే, ఇక నెక్స్ట్ చూడండి. ఈ పాఠంలో అనేక శబ్దంకి వెళ్ళి ఏక శబ్దం అంటే మనకు కొత్తగా ప్యాటర్న్ మారింది కదా. ఈ కొత్తగా ప్యాటర్న్ మారినప్పుడు మనకు ఒక కొత్త అంశాన్ని చేర్చాడనమాట. దాంట్లో అంటే ఏమి, అతను చాలా పదాలు చెప్తాడనమాట. అంటే నీటిని దొంగలించేవాడు అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం ఎలా ఇస్తాడు, చాలా పదాలు ఇస్తాడు. నీటిని దొంగలించేవాడు, వాటిని ఏం చేయాలంటే మనం ఒక్క పదంలో రాయాల. ఏం రాయచ్చు మనము, నీటి దొంగ రాయచ్చా లేదా? ఆ విధంగా మనకు ఈ పాఠానికి సంబంధించి అనేక శబ్దకి ఏక శబ్దం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, వర్షాక జల్ గిరణ. వర్షాక జల్ గిరణ అంటే వర్షపు నీరు పడడం అని దీని అర్థం. దీనికి మనం ఒకే పదంగా ఏం రాయొచ్చు, బరసన. బరసన అంటే వర్షించడము అని. అర్థమైందే కాలేదనన్నా? ఈ విధంగా మనం ఈ పాఠంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నించాము. ఏదో ఒకటి అలా మిస్ అయింటే అది మీరు మళ్ళీ ఒకసారి చూసి వెతికి ఆ పదాన్ని కూడా కవర్ చేసుకోండి. ఓకేనా? झूले पर बैठकर पेंग लेना అని ఇస్తాడు. झूले पर बैठकर पेंग लेना దానికి ఒక పదంలో రాయాలంటే ఏం రాయొచ్చు మనము, झूलना అని రాయొచ్చు. ఓకేనా? ఈ పదాలు కూడా దాదాపు మనకు టెక్స్ట్ బుక్ లో ఉండే పదాలు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, మనకు బరస్నా అనేది కూడా టెక్స్ట్ బుక్ లో ఉంది, झूलना అనేది కూడా టెక్స్ట్ బుక్ లో ఉంది. బరస్తే బాధలు అనేది మన పాఠం పేరే, అవునా లేదా? దానికి అనేక పదాలు చెప్పాలంటే ఏం చెప్పచ్చు, బరసనే వాలే మేఘ్. మనకి ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు, బరసనే వాలే మేఘ్ అని ఇచ్చేసి ఒక పదంలో రాయమంటాడు. మనం ఏం రాయాలి, బరసతే బాదల్ అని రాయాలన్నమాట. ఇక చూడండి, नींद में दिखाई देने वाला दृश्य. नींद में दिखाई देने वाला दृश्य. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది నాన్న. యాక్చువల్గా స్వప్న ఉంటే చాలు. అక్కడ స్వప్న ఉండాలంటే మనకు ఇక్కడ దీర్ఘం ఎక్స్ట్రా పడింది కాబట్టి దాన్ని మీరు అది స్పెల్లింగ్ మిస్టేక్. ఓకేనా? స్వప్న అని నేర్చుకోండి. నీందు మే దిఖాయి దేనే వాళ్ళ దృశ్యం ఏంటంటే స్వప్న. ఆ లాస్ట్లో ఉండే దీర్ఘాన్ని మీరు తొలగించేసేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇంకేమి, మన్కో భానేవాలా. మన్కో భానేవాలా అని ఇస్తాడు. అంటే ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు, మన్కో భానేవాలా అని ఇచ్చేసి ఏక్ శబ్దమే లిఖి అంటాడు. మనం ఏం రాయొచ్చు, మన్ భావన్ అని రాయొచ్చు. మన్కో భానేవాలా అంటే మనస్సుకు హత్తుకునేది అని. మనస్సుకు హత్తుకునేది అని. ఓకేనా? पानी का एक बहुत छोटा अंश. पानी का एक बहुत छोटा अंश దానికి మనము ఒక పదంలో రాయాలంటే ఏం రాయొచ్చు అంటే బూంద్ అని రాయవచ్చు. ఓకేనా? बरसात के दिनों में आकाश में दिखाई देने वाला सात रंगों वाला अर्धवृत्त అంటే మీ बरसात के दिनों में అంటే వర్ష సమయంలో, ఆకాశ్ మే అంటే ఆకాశంలో, దిఖాయి దేనే వాలా అంటే కనిపించే, సాత్ రంగు వాలా అంటే 7 రంగుల అర్ధవృత్తం ఏది అనేసి. అంటే వర్ష సమయంలో ఆకాశంలో కనబడే 7 రంగుల అర్ధవృత్తము. వాటిని ఒక పదంలో రాయాలంటే మనం ఏం రాయొచ్చు అంటే ఇంద్రధనుష్ అనేసి రాయొచ్చు. అర్థమైంది నాన్న? ఈ విధంగా ఈ పాఠానికి సంబంధించి మనం దాదాపు అన్ని వ్యాకరణ అంశాలను కవర్ చేయడం జరిగిందనమాట. ఇక మనము ఒక్కటే దీంట్లో కవర్ చేయండి, అదేంటంటే పర్యాయ శబ్దం. ఇంకా పర్యాయ శబ్దం అంటే అన్ని పదాలకు అర్థాలు రాసుకుంటూ పోవాలి. అది మనకు చాలా స్లైడ్స్ అవసరమవుతాయి కాబట్టి అది ఒక్కదాన్ని మనం వదిలేసాము. వాటిని కూడా మనము ఏదో విధంగా కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మనకి బరస్తే బాధలు అనే పాఠానికి సంబంధించిన ఈ గ్రామటికల్ వర్డ్స్ అన్ని ఇవే అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే నేను అన్ని ప్రిపేర్ చేసేసిన అని నేను చెప్పలేను, ఇంకా మిస్ అయి ఉండొచ్చు. కాబట్టి ఆ మిస్ అయిన పదాలు లేకపోతే మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్లో చూడడము, లేకపోతే మీ ఉపాధ్యాయుల వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోవడం మీరు చేసుకోండి. ఓకేనా? రైట్. చూడండి, ఇంకా శ్రావణ మాస్ మే గాయే జానే వాలే గీత్. శ్రావణ మాస్ మే గాయే జానే వాలే గీత్. వీటిని ఏమంటామంటే సావన్ అని మనం ఒకే పదంలో రాయొచ్చు. ఇక్కడ చూడండి, విలోమ శబ్దం అంటే ఈ పాఠంలో ఉన్న వ్యతిరేక పదాలు. యాక్చువల్గా విలోమ శబ్దం మనం ఫస్ట్లో పెట్టేవాళ్ళం, దీంట్లో ఎందుకు లాస్ట్లో పెట్టామంటే యాక్చువల్గా మనం జెన్యున్గా చెప్పుకోవాలంటే విలోమ శబ్దం అనేది గద్య భాగ పాఠానికి సంబంధించి అడుగుతాడు. ఎందుకంటే మనకు క్వశ్చన్ నెంబర్ 13లోనే కదా విలోమ శబ్దం అడిగేది. క్వశ్చన్ నెంబర్ 13కి ఏముంటుందంటే కేవలము ప్రోజ్ లెసన్స్ మాత్రమే ఇస్తాడు, ఇంకా పోయట్రీ లెసన్స్ దాంట్లో అడిగాడు. కాబట్టి ఇది మనము అంటే ఎగ్జామ్ దృష్ట్యా నేర్చుకోవడం వేస్ట్ అయినా కానీ మనము నాలెడ్జ్ దృష్ట్యా ఖచ్చితంగా దీన్ని మనము నేర్చుకోవాలి. ప్రియ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటంటే అప్రియ. ఖుషి అనే పదానికి వ్యతిరేక పదము ఖేద్.
దిన్ అనే పదానికి వ్యతిరేక పదము రాత్. మాంగన అనే పదానికి వ్యతిరేక పదము దేన. మాంగన అనే పదానికి వ్యతిరేక పదం ఏమి? దేన. భీతర్ అనే పదానికి వ్యతిరేక పదము బాహర్. జీవన్ అనే పదానికి వ్యతిరేక పదము మరణ్. ఇక్కడ మనకు తెలుగులో తెలుసు కదా మీకు, ఇంకా తెలిసి ఉంటుందని నేను అలాగే చెప్పుకుంటూ వెళ్ళాను. ప్రియ అంటే ప్రియమైన, అప్రియ అంటే అప్రియమైన, ఖుషి అంటే ఆనందము, ఖేద్ అంటే బాధ. దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి, మాంగన అంటే అడగడం, దేన అంటే ఇవ్వడం, భీతర్ అంటే లోపల, బాహర్ అంటే బయట, జీవన్ అంటే జీవనం అంటే జీవితం, మరణ్ అంటే మరణం. ఓకేనా? మీకు ఇక అర్థాలు తెలిసి ఉంటాయనేసి నేను అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఓకేనా?